రాజన్న సిరిసిల్ల జిల్లాలో దీక్షా దివస్ ఘనంగా జరిగింది. సిరిసిల్ల తెలంగాణ భవన్లో జరిగిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, మాజీ ఎంపీ వినోద్ పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా రసమై బాలకిషన్ పాట పాడి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై వినోద్ మండిపడ్డారు. కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఏర్పడిందని స్పష్టం చేశారు. తెలంగాణ పట్టాభిషేకానికి మహేష్ కుమార్ గౌడ్ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకా నేను అనుకున్నా ఇంకా ఇది ఉపన్యాసం దీక్షా దివాస్ కంటే అసలు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడాలనుకున్నా. ఏం చెప్తాడు ఈ దీక్షా దివాస్, కేసీఆర్ గారు ఈ దొంగ దీక్ష అని చెప్పి మాట్లాడతాడు. చరిత్ర గురించి 2-3 ఘట్టాలు చెప్తేనే మనకు అర్థమవుతుంది. పత్రికాముఖంగా రేవంత్ రెడ్డి వినాలి, మహేష్ కుమార్ గౌడ్ వినాలి. గాంధీ గారు కూడా గిట్లే అన్నారు. మహాత్మా గాంధీని సాబర్మతి ఆశ్రమం నుండి క్విట్ ఇండియా మూమెంట్ కంటే ముందు, ఉప్పు సత్యాగ్రహం జరిగే ముందు మహాత్మా గాంధీ సాబర్మతి ఆశ్రమం అహ్మదాబాద్ నుండి బయలుదేరే ముందు డిండి యాత్ర ఆయన బయలుదేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, అక్కడ ఆ రోజు వరకు మహాత్మా గాంధీ గారికి సహాయం చేసేటువంటి కొంతమంది, ఆ సాబర్మతి ఆశ్రమానికి కట్టడానికి చందాలు వసూలు చేసాడు మహాత్మా గాంధీ. మళ్ళీ తిరిగి ఇస్తానని చెప్పిండు. ఈ తప్పించుకోవడానికి ఈ సాబర్మతి ఆశ్రమం చెల్లి పారిపోయాడు మహాత్మా గాంధీ అని కూడా నిందలేసింది ఇలాంటి శక్తులు. మహాత్మా గాంధీ ఏం చెప్పిండు? మన కేసీఆర్ గారు చెప్పినట్టు చెప్పిండు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ఎట్లా అన్నాడో, మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే దేశానికి స్వాతంత్రం వచ్చుడో నేను సాబర్మతి ఆశ్రమానికి వచ్చుడో అని చెప్పి ఆయన పాపం బయలుదేరితే ఈ అప్పు కట్టడానికి తప్పించుకొని పోయాడు మహాత్మా గాంధీ అని చెప్పి నిందలేసేటువంటి శక్తులు, వ్యక్తులు ఆనాడు ఉన్నారు. ఈనాడు కూడా కేసీఆర్ గారిని నిందించడానికి ఈ మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాడు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు.